అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. అలాంటిది మనుషులు ఎలాంటి వారు, ఎలా ఉంటారనేసి వాళ్ళు చూసే చూపులు బట్టి తెలిసిపోతుందనమాట. ఏంటక్క వీడియో ఒకటి నువ్వు చెప్పింది ఒకటి అనుకుంటున్నారా? నేనైతే కొందరు మనుషుల గురించి చెప్తున్నాను. నేనైతే ఒక పెద్ద యూట్యూబర్ గురించి చెప్తున్నాను. సో, నేనైతే మా గురించి అయితే నేను చెప్పట్లేదు. మాకు కూడా చాలామంది మోసం చేశారు గానీ, మేము ఇప్పటివరకు అయితే వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదు. తన పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తను పెద్ద యూట్యూబరు. తను ఏంటంటే తన వెనక ఎవరి సపోర్టు లేకుండా తను ఒక లేడీ. తన సపోర్టు తన చిన్న చిన్న వీడియోస్ తీసుకొని ఇప్పటికీ 33 లక్షల మంది తనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాంటిది తన పేరు చెప్పుకొని చాలా వరకు తన చుట్టాల్లోనే చాలా వరకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన వల్ల పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు తన వల్ల ఏంటంటే పైకి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు తనని పట్టించుకోవట్లేదు. తను ఒక్కొక్కసారి బాధపడి వీడియోలు తీస్తుంటే నా కళ్ళల్లో నీరు తిరుగుతాయి. నేను ఒక యూట్యూబరే, తను ఒక యూట్యూబరే కానీ తన దుక్కు చూస్తే నాకు పాపం జాలి అనిపిస్తుంది. ఒకప్పుడు మా అక్క లేకపోతే మేము ఛానల్ పెట్టేవాళ్ళం కాదు, మా అక్క లేకపోతే నా ఛానల్ ఇంత ముందుకు వచ్చేది కాదు అనే వాళ్ళే ఈ రోజు వచ్చేసి తన పేరు అసలు తీయట్లేదు ఎక్కడ కూడా. నేను కూడా తన పేరు ఎందుకు తీయట్లేదంటే మిగతా వాళ్ళు ఉంటారు కదా, మేము చూసుకుంటాం నీకెందుకు అని అంటారు కాబట్టి తన పేరు అయితే తీయట్లేదు. చాలా వరకు పెద్ద ఛానల్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. తను వచ్చేసి చాలా మంచిది. తన వీడియో తను చూస్తే, తన ఎమోషనల్ చూస్తే తను ఎంత మంచిదో తెలిసిపోతుంది. అందుకే అన్నాను కదా, అన్నం ఉడకిందా లేదనేసి ఒక మెతుకు పట్టుకుంటే చాలు ఒక మనిషి గురించి తెలియడానికి. ఆ మనిషి అయితే చాలా ఎమోషనల్, చాలా మంచిది. సో తనేంటంటే ఇప్పటికీ చెప్పుకోవట్లేదు నా వాళ్ళే అందరు ముందుకు వచ్చారు కదా అనేసి ఎప్పటికీ చెప్పుకోవట్లేదు. ఎందుకంటే తను ఏంటంటే అలాంటిది కాదు కాబట్టి తను చెప్పుకోవట్లేదు. ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ లేకుండా తనే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఇప్పుడు తన సపోర్ట్ తీసుకొని అందరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు. అందరు పైకి రావడం తనని మర్చిపోయారు. మీరు తన వీడియోలు చూస్తే తను ఎవరో మీకు అనేది తెలిస్తే కనుక కమెంట్ చేయండి. బాయ్ బాయ్.